దేవుని పరిచారకులకు వ్యతిరేకతలు ఎక్కడి నుండి ప్రారంభమవుతాయి? వాటిని ఎదుర్కొంటున్నప్పుడు ఆ పరిచారకుని మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆలోచిద్దాం. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. శాశ్వతమైన దేవుని కృపలో మీరు క్షేమంగా మరియు భద్రంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమం నుండి మీరు ఏమి నేర్చుకుంటున్నారో దాన్ని మీరు మీ జీవితంలో కూడా అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో దేవుని ప్రవక్త తాను ప్రవచించిన ప్రవచనాలను బట్టి శ్రద్ధగా విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన పాఠంలో ఇర్మియా గ్రంథము 20, 21, 22 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇర్మియా తోఫెతుకు వెళ్ళి ప్రభువు తనకు ఆజ్ఞాపించినటువంటి మంటి కూజను విరగొట్టినప్పుడు అతడు యూదా ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటంటే, వారు త్వరలోనే చెరలోకి వెళ్తున్నారనేది. గొప్పవాడు మంచి రాజైన యోషియా మరణించాడు. అతని తర్వాత యెహోయాహాజు మరియు యెహోయాకీము పట్టాభిషిక్తులయ్యారు. ఇప్పుడు యూదా యొక్క చివరి రాజైన సిద్కియా సింహాసనంపై ఉన్నాడు. అతడు యూదాను పరిపాలించిన అందరి రాజులలో ఘోరమైన బలహీనమైనవాడు. అతని పరిపాలనలోనే ఇర్మియా చెప్పిన బబులోను చెర జరగనుంది. ఇప్పుడు మనము ఇర్మియా జీవితంలో సేవలో ఒక మార్పును చూడబోతున్నాం. అతడు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అతడు దృఢమైనవాడు, బలమైనవాడు మరియు నిర్ణయాత్మకమైనవాడు. కానీ వ్యక్తిగతంగా ఒక మనిషిగా అతని హృదయము చాలా సున్నితంగా ఉంటుంది. అతని ప్రియమైన స్నేహితుడు యోషియా మరణించినప్పుడు దినవృత్తాంతముల గ్రంథంలో ఇర్మియా అతని కోసం ఏడ్చాడని వ్రాయబడింది. యోషియా తర్వాత వచ్చిన 3 దుష్ట రాజులు ఇర్మియా పరిచర్యను స్పష్టంగా తిరస్కరించారు. అతనికి కఠినమైన స్వాగతం ఇవ్వబడింది. అతని సందేశం పూర్తిగా విస్మరించబడింది. కానీ అతడు మాత్రం వ్యక్తిగతంగా హింసించబడలేదు. ఇప్పుడు మనము 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇర్మియా మొదటిసారిగా వ్యక్తిగతంగా, శారీరకంగా హింసించబడుతున్నట్లుగా చూస్తాం. ఇక ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడనగు పషూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మము నొద్ద నుండు బోండాలో అతని వేయించెను. ప్రియులారా, హింస ఎక్కడ నుండి ప్రారంభమవుతుందో ఇక్కడ గమనించండి. సంస్థాగత మతంలో నుండి ప్రారంభమైంది. సంస్థాగత ఉదారవాద సంఘాల ద్వారా ఈరోజు దేవుని వాక్యము అడ్డంకులను ఎదుర్కొంటున్నది. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని తిరస్కరించారు. తమ సోదర భావం, అందరి పట్ల ప్రేమ, తమ విశాలమైన మనస్తత్వం గురించి గర్విస్తారు. కానీ ఒక సాంప్రదాయకవాదిని, దేవుని వాక్యం కోసం నిలిచిన వ్యక్తిని అంగీకరించే విషయానికి వస్తే వారి విశాలమైన మనస్తత్వం, ప్రేమ అదృశ్యమవుతుందని మనం గమనించవచ్చు. ఈరోజు సువార్త ప్రకటనలో ఎక్కువ వ్యతిరేకత మద్యం పరిశ్రమల నుండి కానీ లేదా ఏదైనా రాజకీయ సమూహాల నుండి కాదు, కానీ సంస్థాగత సంఘం నుండియే ఎక్కువగా వస్తుంది. ఇర్మియాపై ఈ శారీరక హింస తన కాలంలోని సంస్థాగత మతం నుండి ప్రారంభమైంది. ఇక ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. మరునాడు పషూరు ఇర్మియాను బోండాల నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పషూరను పేరు పెట్టాడు, కానీ మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టబడును. మాగోర్ మిస్సాబీబ్ ఇది చాలా పెద్ద పేరు. దాని అర్థం ప్రతి వైపు నుండి భయం. ఇర్మియా పషూరుకు చెప్తున్నాడు, అతనికి, తన సంబంధికులకు, ప్రతి ఒక్కరికి భయం రాబోతుంది. ఇక ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం.
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయము కారణంగా నున్నట్లు చేయుచున్నావు. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యూదా వారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఇప్పుడు ఇర్మియా మళ్ళీ నొక్కి చెప్తున్న ప్రవచనం ఏమిటంటే, దక్షిణ రాజ్యము చెరలోనికి వెళ్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. మోషే లేదా సమయలు జీవించి ఉన్నప్పటికీ అది వారికి ఎంత మాత్రము సహాయకరంగా ఉండదని దేవుడు చెప్పాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ప్రజలు దేవుణ్ణి తిరస్కరించడంలో చాలా దూరం వెళ్ళారు. ఈ విషయం ప్రస్తుత రాజుతో పాటు అతనికి ముందు సింహాసనంపై ఉన్న ఇద్దరి చర్యలను బట్టి తెలియజేయబడింది. మనము ఇర్మియాకు ఏమి జరిగిందో గ్రహించాలి. అతడు విస్మరించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. కానీ ఇంతవరకు అతడు శారీరకంగా హింసించబడలేదు, కానీ ఇప్పుడు అతడు హింసించబడ్డాడు. వీటన్నిటి కారణంగా అతని సందేశము అతని స్వంత హృదయాన్ని బద్దలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. అతడు దేవునికి, దేవుని పనికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మనిషి పట్ల మనం సానుభూతి చూపకుండా ఉండలేం. అతడు జరుగుతున్న వాటికి ఉదాసీనంగా లేడు. అతడు ఇవన్నీ లోతుగా అనుభవిస్తున్నాడు. ఇది అతని శక్తిని క్షీణింపజేస్తుంది. ఇక ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. ప్రియులారా, ఇక్కడ ఇర్మియా చెప్పుతున్నది ఏమిటంటే, ఈ సందేశము నా హృదయాన్ని విరిచివేస్తుంది. దీనివల్ల నాకు ఏమైనా లభించిందంటే అది మతపరమైన నాయకుల హింస, ప్రజల తిరస్కారం మాత్రమే. కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అని అంటున్నాడు. అయితే అతడు రాజీనామా చేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుని యొక్క వాక్యము అతని ఎముకల్లో అగ్నిలా ఉందని గమనించి మళ్ళీ తనలో తాను నేను మాట్లాడక తప్పదు అనుకున్నాడు. ఈ విధమైన అత్యవసరత దేవుని వాక్యాన్ని ప్రకటించే ప్రతి వ్యక్తికి ఉండాలి. మీరు దీని గురించి నిజంగా ఎలా భావిస్తున్నారు? మీ పరిచర్య కేవలం ఒక ఉద్యోగంగా ఉందా, లేక మీ హృదయం నిజంగా దానిలోనే ఉందా? ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దానిని నిజంగా ప్రకటించాలనుకుంటే, అప్పుడు ఆ అవకాశం మరియు ఆధిక్యత లేకపోతే మీకు చాలా బాధ కలుగుతుంది. అది మీకు నిజంగా అర్థవంతంగా లేకుంటే మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నించకూడదని నేను నమ్ముతున్నాను. ఇర్మియా హృదయంలో జరుగుతున్న ఈ సంఘర్షణను మీరు అర్థం చేసుకోవచ్చు. అతడు పాత నిబంధనలోని దేవుని పరిచారకులకు అలవాటుగా ఉన్నటువంటి ఒక పద్ధతిని అనుసరించినట్టుగా చూస్తాం. అతడు యోనా, యోబు, ఏలియా లాంటి వ్యక్తులు చేసిందే చేస్తున్నాడు. అతడు తనకు ఎలాంటి ప్రయోజనం లేని ఒక పాత పాటను పాడడాన్ని ప్రారంభిస్తున్నాడు. అసలు నేను ఎందుకు పుట్టాను? చాలామంది ఈ పాటను పాడుతూ ఉంటారు. ఇక ఇర్మియా మాటలను వినండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలను గమనిద్దాం. నేను పుట్టిన దినము శపించబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టెనని వర్తమానము తెచ్చి అతనికి సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇర్మియా తనను తాను ఎంతో ద్వేషిస్తున్నాడు. తాను అసలు పుట్టకపోతే బాగుండేదని కోరుకుంటున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేలా గర్భంలో నుండి వెడలి తిని. చూడండి, ఇదే పాత కథ. నేనెందుకు పుట్టాను? మొదటి రాజుల గ్రంథము 19:4లో కూడా ఏలియా ఒక బదిరీ వృక్షం కిందకు వచ్చి నా ప్రాణం తీసుకో అని ప్రార్థించాడు. యోబు మరణించాలని కోరుకున్నాడు. తాను పుట్టినరోజును శపించాడు. యోనా కూడా ప్రతి దాని గురించి నిరుత్సాహపడ్డాడు. అతడు కూడా మరణించాలని కోరుకున్నాడు. మీరు పుట్టకపోతే బాగుండేదని కోరుకోవడం మీరు కోరుకునే అత్యంత మూర్ఖమైన విషయంగా మీరు గ్రహించాలి. నా ప్రియ స్నేహితుడా, మీరు ఇప్పటికే పుట్టారు.
దాని గురించి మీరు ఏమి చేయలేరు. మీరు మరణించాలని కోరుకునే పాటలు పాడవచ్చు, కానీ మీరు కోరుకోవడం ద్వారా ఎప్పుడు చనిపోరు. ఎవరు ఎప్పుడు అలా చనిపోలేదు. ఇర్మియా చాలా నిరుత్సాహంతో ఉన్నాడు కాదంటారా? మీరు అతని భుజంపై చేయి వేసి అతన్ని ఓదార్చాలని కోరుకుంటారు. అతడు చాలా నిరుత్సాహంతో ఉన్నాడు. అయినప్పటికీ అతడు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని అనుకుంటున్నాడు. ఇక 21 నుండి 29 అధ్యాయాల వరకు యూదా యొక్క చివరి రాజైన సిద్కియా పరిపాలనలో ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలను గమనిస్తాం. ఇది మనల్ని యెరూషలేము యొక్క నాశనము మరియు చెర సమయానికి తీసుకువస్తుంది. ఇర్మియా ఇక్కడ 21 మరియు 22 అధ్యాయాల్లో ఇచ్చిన దానికంటే కఠినమైన సందేశం మరొకటి ఉండదని నేను భావిస్తుంటున్నాను. ఇక ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. రాజైన సిద్కియా మల్కీయ కుమారుడైన పషూరును, యాజకుడగు మయాషేయ కుమారుడగు జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్రెజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు. అతడు మన యొద్ద నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రియులారా, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సిద్కియా నిజమైన ఇబ్బందిలో చిక్కుకున్నప్పుడు అతడు దేవుని వాక్యం ఇస్తున్న వ్యక్తి వద్దకు వెళ్ళాడు. అతడు పషూరు అతని సమూహాన్ని దాటి వెళ్ళాడు. అతడు సంస్థాగత మతం నుండి సహాయం కోరలేదు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఈరోజు చాలామంది ప్రజలు ఉదారమైన భావంతో కూడినటువంటి సంఘంలో సభ్యులుగా ఉన్నారు. కానీ వారు వాక్యానుసారమైన బైబిల్ ప్రసారాలు వింటుంటారు. చిత్రమైన విషయం ఏమిటంటే, చాలామంది ఆ రెండు విషయాలు కలిసి నడుస్తాయని భావిస్తారు. ప్రియ స్నేహితుడా, మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం తప్ప మీకు ఏది కూడా తృప్తి కలిగించదు. సిద్కియా ఇర్మియా వద్దకు వచ్చాడు, కానీ అతని నుండి కూడా ఎటువంటి ఓదార్పును పొందలేదు. ఇర్మియా అతనితో చెప్పాడు, నెబుకద్నెజరు వస్తున్నాడు, ప్రజలు దేవుని వైపు తిరగకపోతే అతడు పట్టణాన్ని నాశనం చేస్తాడని ఇర్మియా సిద్కియాకి స్పష్టంగా చెప్పాడు. ఇక ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ప్రియులారా, ఇదే విషయాన్ని దేవుడు ఈరోజు కూడా మీకు ప్రభువైన యేసు క్రీస్తులో అందించిన రక్షణ గురించి చెప్తున్నాడు. దేవుడు తన కుమారుణ్ణి మీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా మరణించడానికి ఇచ్చాడని, ఆయన మీకోసము పునరుత్థానమయ్యాడని చెప్పాడు. మీరు రక్షించబడాలంటే మీరు ఆయనలో ఉండాలి. మీరు యేసు క్రీస్తును మీ రక్షకునిగా నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ బాప్టిస్మం ద్వారా ఆయనలోకి ప్రవేశిస్తారు. మీరు అలా చేసినప్పుడు మీరు దేవుని పిల్లలవుతారు. దేవుడు ఇలా అంటున్నాడు, ఇది నేను మీకు అందించే మార్గం. మీరు దీన్ని స్వీకరించవచ్చు లేదా విస్మరించవచ్చు. నేను మీ ముందు జీవాన్ని మరణాన్ని ఉంచుతున్నాను అని అంటున్నాడు. దేవుడు కన్నీళ్లతో కూడా వేడుకుంటాడు. ఇప్పుడు యూదా ప్రజల ముందున్న ఎంపిక ఏమిటంటే, నగరంలో ఉండి చనిపోవడం లేదా బబులోను రాజుకు లొంగిపోయి బ్రతకడం. ఇక ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 9-10 వచనాలను గమనిద్దాం. ఈ పట్టణంలో నిల్చువారు కత్తి వలన కానీ, క్షామం వలన కానీ, తెగులు వలన కానీ చచ్చెదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణంనకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్ళి కల్దీలకు లోబడి వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగించబడును. అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, రాజైన సిద్కియా ఈ సలహాను పాటించలేదు. అతడు బలహీనుడు, అందరి రాజుల కంటే ఎంతో దుర్మార్గుడు. అతడు దేవుని వైపు తిరగలేదు. అతడు బహుశా ఇలా అనుకున్నాడు, యెహోయాకీను సింహాసనంపై ఉన్నప్పుడు అతడు నాలాంటి దుష్టుడే, అయినా దేవుడు నెబుకద్నెజరు ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి అనుమతించలేదు, ఇప్పుడెందుకు చేస్తాడని అని అనుకున్నాడు.
ఇక 22వ అధ్యాయంలోనికి వద్దాం. ఇది దేవుని వాక్యంలో ప్రకటించబడిన అత్యంత కఠినమైన తీర్పును కలిగి ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇది కయ్యూను గూర్చి దేవుడు ప్రకటించిన తీర్పు కంటే, లేదా ఇస్కరియోతు యూదాపై ప్రభువైన యేసు ప్రకటించిన తీర్పు కంటే కూడా కఠినమైనది. ఇది భయంకరమైనది. అదే సమయంలో దేవుని వాక్యంలోని అత్యంత విశేషమైన ప్రవచనాల్లో కూడా ఇది ఒకటి. యెహోయాకీనుపై తీర్పును పరిగణించే ముందు మొదట అతని తండ్రి అయిన యెహోయాకీమును గూర్చిన తీర్పును గమనించగలం. అతడు కూడా ఒక దుర్మార్గమైన పాలకుడే, కానీ అతని పరిపాలనలో సంపద ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతూ వచ్చారు, మరియు బీదలు ఎంతో అణగద్రొక్కబడ్డారు. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేవుని వాక్యంలో బీదలను గురించి ఎంతో విస్తారంగా చెప్పబడడాన్ని చూస్తాం. పాత క్రొత్త నిబంధనలో దేవుడు వారిపై ఎంతో శ్రద్ధ వహించాడు. దీన్ని మనము విస్మరించలేం. ఈ విధంగా యెహోయాకీమును గురించిన దేవుని సందేశం ప్రారంభమవుతుంది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. నీతి తప్పి నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు, జీతమియక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ. నేడు మనుషులు తప్పుడు మార్గాల ద్వారా ధనవంతులు అవుతున్నారు. బీదలకు తగిన జీతాలు ఇవ్వబడడం లేదు. ఇక ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 14-15 వచనాలు. వాడు విశాలమైన మేడ గదులు గల గొప్ప మందిరంను కట్టించుకొందునని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు, దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు, ఇంగిలీకముతో రంగు వేయుచున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమంగా ఉండలేదా? ఈ వచనంలో నీ తండ్రి అని ఇర్మియా మంచి రాజైన యోషియాను సూచిస్తూ అతని గురించి ఇలా చెప్పాడు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 16-17 వచనాలు. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొంట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట యందే, నిరపరాధుల రక్తము ఒలికించుట యందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. గమనించారా? యోషియా పేదలకును దరిద్రులకును న్యాయం తీర్చాడు. కానీ యెహోయాకీము దినములలో ధనవంతులు తప్పుడు పద్ధతుల ద్వారా ధనవంతులు అవుతూ వచ్చారు, మరియు పేదవారు మరింత పేదవారైపోతూ వచ్చారు. ఈ అంశంపై దేవుడు ఎంతో చెప్పాడు. ఇర్మియా ఇక్కడ ధనవంతులు ఇతరుల శ్రమ ద్వారా సంపాదనను సంపాదిస్తున్నారని, బీదలను పీడిస్తున్నారని వివరించాడు. వారి గర్వం మరియు అహంకారంలో వారు తమకు రాజనగరులను కట్టించుకున్నారు. దేవుడు వారి అన్యాయమైన సంపాదనను మరిచిపోయినట్లు జీవించారు. నూతన నిబంధనలో మనము ఇలా చదువుతాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1-3 వచనాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి. ప్రియులరా, దేవుడు ధనవంతులను గూర్చి 2 విషయాల్లో వారిని తీర్పు తీరుస్తాడు. ఒకటి, వారు డబ్బు సంపాదించే విధానం. 2, వారు డబ్బు ఖర్చు చేసే లేదా ఉపయోగించే విధానం. మీరు ఒక విషయాన్ని గమనించారా? ప్రతిదీ ధనవంతుల వైపే మొగ్గు చూపుతుంది. రాజకీయ నాయకులు సైతము ధనవంతులకు తమ రాజకీయ ప్రచారాలకు విరాళాలు ఇచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. ధనవంతులు ఇదే విధంగా సహాయం చేస్తారు. వారిలో చాలామంది ప్రభు పనికి విరాళాలు ఇవ్వరు, దేవుని వాక్యము వెల్లడవడానికి సహాయం చేయరు. దేవుడు దీన్ని గమనిస్తాడు. బీదల ఖర్చుతో ధనవంతులు తమ సంపాదనను సంపాదించడాన్ని,
తమ సంపదను తమపైనే ఖర్చు చేసుకొని పెద్ద పెద్ద భవంతులు కట్టించుకొని జీవించడాన్ని దేవుడు చూస్తున్నాడు. స్పష్టంగా చెప్పాలంటే చాలామంది అత్యంత పేదరికంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి విలాసవంతంగా నివసించడం పాపకార్యం. ఒక విశ్వాసి ఇలా చేయకూడదని నేను అనుకుంటున్నాను. ధనవంతులైన క్రైస్తవుల యొక్క సహాయం అవసరమైన వారు నేడు చాలామంది ఉంటున్నారు. నేడు అనేక క్రైస్తవ సంఘాలు, సంస్థలు కూడా విలాసవంతమైన ఏర్పాట్లు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం చెప్పాలి, మతానికి ధనవంతుల పట్ల అనుకూలంగా ప్రవర్తించే ధోరణి ఎక్కువగా ఉంటుంది. దైవ సేవకులు తమ సంఘంలో ఒకరో ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారని గర్వంగా చెప్పుకోవడం అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. అయినప్పటికీ దేవుని వాక్యం వెల్లడవడానికి వారు పెద్దగా చేసేది ఏమీ ఉండదు. ప్రభువు మనకిచ్చిన సౌకర్యాలను, సుఖాలను ఆస్వాదించకూడదని కాదు, కానీ ఆయన మీకు సంపద ఇచ్చినట్లయితే దాన్ని ఆయన మహిమ కోసం ఉపయోగించడానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. యోషియాను గూర్చి దేవుడు అన్నాడు, అతడు జనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకుంట కాదా? యోషియా నన్ను అర్థం చేసుకున్నాడు. అతడు నా అనుచరుడుగా ఉండి బీదలు నిరుపేదల పట్ల శ్రద్ధ చూపకుండా ఉండలేడని తాను తెలుసుకున్నాడు. యోషియా ఈ ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని దేవుడు అంటున్నాడు. సువార్తతో చేరుకోవడంలో చాలా కష్టమైన రెండు గుంపులు ఎవరనేది మీకు తెలుసా? అత్యంత ధనవంతులు, అత్యంత బీదలు. వారు సువార్త విని రక్షణ పొందాలని, దేవుడు దీన్ని సమతుల్యం చేయాలనుకుంటాడు. ఆయన గొప్ప ధనవంతులు మరియు అడుగున ఉన్న వారికి సహాయం చేయాలని కోరుకుంటాడు. మరియు ఇద్దరు దేవుని వాక్యంతో చేరాలని ఆయన కోరుకుంటాడు. ఈ రోజున ప్రపంచంలో ప్రాథమిక సామాజిక సమస్య జాతి లేదా తరగతి మధ్య పోరాటం కాదు. ఇది ధనవంతులు బీదల మధ్య ఉన్న సమస్య. మలినమైన ధనవంతులు అత్యంత బీదల మధ్యనే పోరాటం. ఈ సమానత లేని కారణం చేతనే దేవుడు తీర్పు తీరుస్తాడని గ్రహిస్తాం. ఇప్పుడు మనము కొన్యా అనే వ్యక్తిపై దేవుడు ప్రకటించిన అత్యంత భయంకరమైన మరియు కఠినమైన తీర్పును చూడబోతున్నాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 24, 25 వచనాలను గమనిద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరంగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. ప్రియులారా, కొన్యా అంటే యెహోయాకీను. అతనిని యొకొన్యా అని కూడా పిలుస్తారు. దేవుడు అతన్ని ఎందుకు కొన్యా అని పిలుస్తున్నాడు? ఎందుకంటే యెహూ అనే పదము యెహోవాను సూచిస్తుంది. దేవుడు ఇలా అంటున్నాడు, నాకు ఆ మనిషితో ఏమి సంబంధం లేదు. ఆయన మరింత చెబుతూ, అతడు నా వేలి మీద ఉంగరం అయినప్పటికీ నేను అతన్ని తీసివేస్తాను. ఇక ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 28 నుండి 30 వచనాలను గమనిద్దాం. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తా మెరుగని దేశములోనికి ఎలా త్రోయబడిరి? దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడునూ యూదాలో రాజుగా నుండడు. ఇక్కడ దేవుడు దేశాన్ని సాక్షిగా ఉండడానికి పిలుస్తున్నాడు. కొన్యా వంశస్థులెవరు కూడా దావీదు సింహాసనంపై కూర్చోరు, యూదాను పరిపాలించరు. ఈ కారణంను బట్టియే యోసేపు యేసుకు తండ్రి కాలేదు. యోసేపు యెకొన్యా వంశానికి చెందినవాడు. దేవుడు ఆ వంశంలోని ఎవ్వరు కూడా దావీదు సింహాసనంపై కూర్చోరని చెప్పాడు. దీని అర్థము,
దావీదు సింహాసనం ఖాళీగా ఉంటుందా? మరొక ప్రవచనాన్ని వినండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదునకు ఉండక మానడు. దావీదు సింహాసనంపై మరొకరు ఉంటారు, కానీ అతడు యెకొన్యా వంశానికి చెందినవాడు కాదు. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనంలో ఇలా ఉంది, అందుచేతను యూదా రాజైన యెహోయాకీమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు సింహాసనం మీద ఆసీనుడు అవుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచుపాలు అగును. యెహోయాకీము యెకొన్యా తండ్రి. దేవుడు ఆ వంశాన్ని తుడిచివేశాడు. ప్రియులరా, ఇప్పుడు విశేషమైన విషయం ఏమిటంటే, యేసు క్రీస్తును గూర్చి 2 వంశావళులు రాయబడ్డాయి. దానికి ఒక కారణం ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నది యోసేపు వంశానికి సంబంధించింది. ఇది దావీదు నుండి సొలొమోను మరియు యెకొన్యా ద్వారా యోసేపు వరకు వస్తుంది. యోసేపు వంశం యేసుకు సింహాసనానికి చట్టబద్ధమైన హక్కునిచ్చింది, కానీ యోసేపు యేసుకు తండ్రి కాదు. కాబట్టి యేసు ఆ వంశానికి చెందినవాడు కాదు. రెండవది లూకా సువార్త 3వ అధ్యాయము 23 నుండి 38వ వచనంలో ఉంది. ఇది మరియ వంశావళి. ఇది సొలొమోను ద్వారా కాకుండా దావీదు మరొక కుమారుడైన నాతాను ద్వారా వస్తుంది. ఈ వంశంపై ఎటువంటి శాపం లేదు, తీర్పు లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు కన్యక అయిన మరియ ద్వారా పుట్టాడు. అతడు మరియ వంశం ద్వారా వచ్చాడు. అతడు దావీదు సింహాసనానికి రక్త సంబంధమైన హక్కును అక్కడ నుండి పొందాడు. ఇది ఈ ప్రపంచంలో సంభవించిన అత్యంత విశేషమైన విషయాల్లో ఒకటి. అందుకే దేవుడు జనమును వినమని పిలుస్తున్నాడు. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. ఆయన ఈ విధంగా పనిచేశాడని ప్రజలు చూడాలని ఆయన కోరుకుంటాడు. దేవుని ఉద్దేశాలు ఎవరు కూడా నిరోధించలేరు. ఆయన తన ఇష్ట ప్రకారము ఎవరిపైన తీర్పు తీర్చగలడు. అయినా రాబోయే మెస్సియా దావీదు రాజు వంశానికి చెందినవాడిగా ఉండాలనే తన వాగ్దానాన్ని నెరవేర్చగలిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశంను నీ జీవితానికి, నీ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి అన్వయించుకొని దాని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి అతన్ని బొండలో వేయించిన యాజకుడు ఎవరు? ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి అతన్ని బొండలో వేయించిన యాజకుడు ఎవరు? 1 హిల్కియా, 2 పషూరు, 3 ఇమ్మేరు. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉందని ఆశిస్తున్నాం. మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్కి కాల్ చేయడానికి సంకోచించకండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాం. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. సర్వశక్తుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.